హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజైతే మనం శాంతిపురంలో కొత్తగా ఓపెన్ అయిన విఎస్టీ శక్తి ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే విఎస్టీ జీతోర్ 4511 బండి అయితే ఉంది. ఈ బండి యొక్క ఫుల్ రివ్యూ తో పాటు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందని తెలుసుకుందాం పదండి. ఈ విఎస్టీ జీతోర్ ట్రాక్టర్స్ అనేవి కొత్తగా అయితే లాంచ్ చేశారు. ఫ్రంట్ లో అయితే విఎస్టీ జీతోర్ అని బ్యాడ్జ్ అయితే చూస్తున్నాం. పైన 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఈ బండికి బంపర్ అయితే యాక్సెసరీస్ లో అయితే ఫిట్ చేసుకోవాలండి. ఇక బండి యొక్క రైట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ విఎస్టీ జీతోర్ 4511 అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. బానెట్ కి సైడ్ లో కూడా గ్రిల్స్ అయితే ఇచ్చారు. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దీనికి ఎటువంటి గార్డ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఇక్కడైతే సెల్ఫ్ మోటార్ అలానే డైనమో అయితే చూస్తున్నాం. ఈ బండిలో అయితే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటది. స్టీరింగ్ అయితే చాలా స్మూత్ అయితే ఉంది. ఇక్కడ గ్లాస్ అయితే చూస్తున్నాం. ఇది ఎందుకంటే ఇంజన్ నుంచి వచ్చే వేడి అనేది డ్రైవర్ కాలుకి తగలకుండా ఉండడానికి అయితే ఇచ్చారు. ఇక బండి యొక్క రైట్ సైడ్ వ్యూకి వస్తే ఇక్కడ కూడా విఎస్టీ జీతోర్ 4511 స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. అలానే ఇక్కడ వాటర్ సపరేటర్ తో పాటు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఉంది. ఇక్కడ సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ లో అయితే ఇచ్చారు. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. అయితే బండి యొక్క కీస్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. ఇదైతే బానెట్ కి. ఇప్పుడు బానెట్ అయితే ఓపెన్ చేసి ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయని చూద్దాం పదండి. లాక్ ఓపెన్ చేసి లైట్ గా పైకి లేపినట్లయితే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో డ్యూయల్ హైడ్రాలిక్స్ అయితే ఇచ్చారు. ఇక ఇక్కడైతే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. ఎయిర్ ఫిల్టర్ కు బ్యాక్ సైడ్ కూలెంట్ ఆయిల్ పోసుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బండి అయితే 45 HP తోనే వస్తుందండి. ఆర్పిఎం అయితే 2100 ఆర్పిఎం గా ఉంది. సిసి అయితే 2942 సిసి అయితే ఉంది. బ్యాటరీ అయితే 12 వోల్ట్ల పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చారు. ఎక్సీడ్ బ్యాటరీ అయితే ఉంది. ఇక టార్క్ విషయానికి వస్తే 190 నానోమీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ అయితే పవర్ స్టీరింగ్ ఆయిల్ పోసుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చారండి. దానిని ఇక్కడైతే చూస్తున్నాం. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అయితే 3 అయితే ఉంటాయి. ఈ బండ్లో అయితే ఫ్రంట్ యాక్సిల్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అండి. బండి యొక్క బానెట్ ఓపెన్ చేస్తే వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 6.5x16 అయితే ఉంది. ఇందులోనే 6x16 టైర్ కూడా ఆప్షనల్ అయితే ఉంది. ఇక బ్యాక్ టైర్ సైజ్ విషయానికి వస్తే 14.9x28 అయితే ఉందండి. ఇందులోనే 13.6x28 టైర్ కూడా ఆప్షనల్ అయితే ఉంది. ఇక ఇక్కడ మెడ్ గార్డ్ పైన అయితే పవర్ స్టీరింగ్ అండ్ స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ హ్యాండిల్ బార్ తో పాటు ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. కింద నుంచి చూసినట్లయితే ప్లాట్ఫామ్ అలానే డ్రైవర్ సీట్ అయితే ఇలా ఉంటదండి చూడడానికి. బండి పైకి ఎక్కడానికి ఒక పుష్ స్టెప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి. పైకి ఎక్కగానే డ్రైవర్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటదండి. దీన్ని 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ ను బట్టి పైకి కింద కూడా. సీట్ లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఈ బండిలో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే 60 లీటర్లు అయితే పడుతుందండి. ఈ బండిలో అయితే 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు. దానికి ఒక నాబ్ కూడా ఉంది. ఇక క్లస్టర్ విషయానికి వస్తే పిలోమీటర్, స్పీడోమీటర్, హీటోమీటర్ అయితే చూస్తున్నాం. అవర్స్ మాత్రం డిజిటల్ లో అయితే ఉంటది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో లైటింగ్ కంట్రోల్స్ తో పాటు ఆరెంజ్ స్విచ్, రైట్ సైడ్ లో హ్యాండ్ ఎక్సిలేటర్ తో పాటు అజర్ లైట్ స్విచ్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు స్టీరింగ్ కింద విషయానికి వస్తే 12 వోల్ట్ పవర్ సాకెట్ తో పాటు ఫ్యూల్ కటప్ లివర్ అయితే ఉంది. మొబైల్ పెట్టుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చారు. అలానే కీ పాయింట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ గార్డ్ అయితే చూస్తున్నాం. డ్రైవర్ కాలికి ఈడ్ తగలకుండా. బ్రేక్స్ ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్ అయితే ఉంటది. లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే మెయిన్ గేర్స్ అయితే చూస్తున్నాం. 1 2 3 4 రివర్స్. ఇక్కడైతే PCDC లివర్స్ అయితే ఉన్నాయి. మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటది. దానికి సైడ్ లో సపోర్ట్స్ అయితే ఇచ్చారు. పిల్లలు గానీ కూర్చుంటే సేఫ్టీగా అయితే ఉంటది. లెఫ్ట్ సైడ్ లో కూడా గ్లాస్ అయితే చూస్తున్నాం హీట్ రాకుండా. క్లచ్ అయితే డ్యూయల్ క్లచ్ అయితే ఉంటది. ఇక్కడైతే రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే చూస్తున్నాం. లోడ్ హై అనేది ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద అయితే P2 గేర్ ఆన్ ఆఫ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ కి అయితే టూల్ బాక్స్ అయితే అటాచ్ చేశారండి. ఇదైతే ప్లాస్టిక్ టూల్ బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంటది. ఇదండి లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటది. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ కూడా సపోర్ట్స్ అయితే చూస్తున్నామండి. ఈ సపోర్ట్స్ ఉండడం వలన ఎవరైనా కూర్చుంటే కూడా సేఫ్టీగా అయితే ఉంటారు. డ్రైవర్ సీట్ కింద విషయానికి వస్తే సీట్ ని అయితే ముందుకు వెనుక జరుపుకోవడానికి ఒక లివర్ అయితే ఇచ్చారు. అలానే ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా ఉందండి. ఇదండి బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటది. ట్రాక్టర్ కి అయితే చూడడానికి ఇలా ఉంటది. బండి అయితే స్టార్ట్ చేస్తాను. బీటింగ్ ఎలా ఉందో మీరే వినండి.
ఇక బండి యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ తో పాటు ట్రిమ్ 3A అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నామండి. రైట్ సైడ్ మెడ్ గార్డ్ పైన కూడా బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ తో పాటు నెంబర్ ప్లేట్ కు ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ హెలోజన్ లైట్ అయితే చూస్తున్నాం. డ్రైవర్ సీట్ కి బ్యాక్ సైడ్ అయితే రిఫ్లెక్టర్ తో పాటు బాటిల్ హోల్డర్ అయితే చూస్తున్నాం. ఈ లివర్ విషయానికి వస్తే ట్రాలీ లిఫ్ట్ కి సంబంధించిందండి. పైకి కిందికి ఆపరేట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవాలి. ఇవైతే ఒకటి ట్రాలీకి ఇంకొకటి ప్లవ్ అయితే యూజ్ చేయాలి. ట్రాలీకి లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి అయితే కనెక్షన్ తీసుకోవచ్చు. ఈ బండ్లో అయితే 3 పాయింట్ లింకేజ్ తోనే అయితే వస్తుందండి. ఇక్కడ కింద అయితే పీటో రాడ్ తో పాటు ఇచ్చే అయితే చూస్తున్నాం. ఈ బండ్లో అయితే సెంటర్ బార్ ఇచ్చే అయితే ఫ్యాక్టరీ ఫిటెడ్ అయితే వస్తుంది. బయట అయితే కొనుక్కోబడలేదు. ఇక ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 1800 kg అయితే ఉంది. ఇదండి బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడైతే ఈ బండి యొక్క డైమెన్షన్స్ అనేది తెలుసుకుందాం. మొత్తం పొడవు 3570 మిల్లీమీటర్ గా ఉంది. మొత్తం మెడల్పు అయితే 1820 మిల్లీమీటర్ గా ఉంది. మొత్తం మెత్తు అయితే 2110 మిల్లీమీటర్ గా ఉంది. ఇక ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 440 మిల్లీమీటర్ గా అయితే ఉంది. వీల్ బేస్ అయితే 2100 మిల్లీమీటర్ గా ఉంది. ఈ బండి యొక్క మొత్తం బరువు చూసుకున్నట్లయితే 2140 kgలకి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇవండి ఈ బండి యొక్క డైమెన్షన్స్. ఇప్పుడైతే ఈ బండి యొక్క ప్రైస్ అయితే చూద్దాం. బండి యొక్క టోటల్ ప్రైస్ అయితే 8,30,000 గా ఉందండి. డిస్కౌంట్ అయితే 50,000 అయితే ఇస్తారండి. మీకు ఆన్ రోడ్ ప్రైస్ 7,80,000 అయితే బండి అయితే ఇస్తారు. ఇదండి VST జీతోర్ 4511 బండి యొక్క ఫుల్ రివ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అయితే తెలియజేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.